యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని, చక్కగా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఎంతో ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నానండి. తప్పకుండా, ఎందుకంటే మనము ఉపవాసం ఉండి మనం పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కోల్పోయిన సమస్తమును మనకి తిరిగి ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కోల్పోయినవన్నీ పొందుకునే సమయం, మనం ఫలించే సమయం. ఎండిన స్థితిలో ఉన్న దేవుడి ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. కాబట్టి మనకేమిస్తారండి? ఆయన కరుణ, కృపా, దయ ఇస్తారని నమ్ముచున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము గెలుపొందిన వానికి బహుమానము. యేసుప్రభు స్వయముగా చెప్పిన మాట, యేసుప్రభు దర్శన గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుప్రభు అక్కడ 7 సంఘాలతో మాట్లాడుతూ అక్కడ ఏమని చెప్తున్నారంటే, గెలుపొందిన వానికి బహుమానము ఇస్తారు. కాబట్టి మనం గెలుపొందాలి. ఏ విషయంలో మనం గెలుపొందాలండి? మనం చూసినప్పుడు 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో 3 విషయములను మనము జయించాలి. అక్కడ మనం చూస్తున్నాము, ఈ లౌకికమైన సమస్తము మనం జయించాలి. దానికే మనం ఉపవాసం ఉంటున్నాం కదా. ఉపవాసం అంటే కేవలం తినడం మాత్రమే కాదు, కానీ మన కన్నులు, నాలుక, తలంపులు, ఆలోచనలకి, మన కోపానికి, మన్నింపలేనితనం, ఇవన్నీ కూడా మన నుంచి తొలగించబడాలి. అలాగ తొలగించబడిన వారికి, జయించిన వారికి ఏం జయించాలంటే అక్కడ చూడండి 3 విషయాలు చెప్పబడ్డాయి. మొదటిగా మనం చూస్తున్నాము 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. ఈ లౌకికమైన సమస్తము అనగా శారీరక వ్యామోహము, శారీరక వాంఛలను మనము తృప్తిపరచకుండా మనం లోపరుచుకున్న వారికి బహుమానము. రెండోది దృష్టి వ్యామోహం, అంటే చూసినదంతా మన హృదయంలోకి రాకుండా, చూసినదంతా కావాలని కోలుకోకుండా ఏం చేయాలంట? మనము దాన్ని కాపాడుకోవాలా. మూడోదిగా మనం చదువుతున్నాము జీవితమునందలి డాంబికము, అంటే ఈ లోకంలో అన్ని విషయాలలో నుండి డాంబికం అంటే నేను, నాది, నేనే ఎక్కువ ఉండాలా, నాకు ఎంత మంచి ఇల్లు, నేను ఇట్లా ఉండాలా అని ఒక డాంబికము ఉంటుంది కదా, గర్వం ఉంటుంది కదా. ఈ యొక్క మన ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే మన తలాంతులను బట్టి, మనకున్న అందాన్ని బట్టి ఆ గర్వమును మనం జయించి ఏం చేయాలంటే మన శరీరమును నలుగగొట్టి ఏం చేయాలంట? దేవునికి మనం లోపరిచిన వారికి బహుమానం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము జయించిన వారికి బహుమానము. కాబట్టి మనము చిన్న చిన్న శోధన వచ్చినప్పుడు జయించే వారిగా ఉంటున్నామా, లేకపోతే పడిపోతున్నామా? అది మనం ధ్యానించాలండి. చిన్న చిన్న విషయాలలో మన ఇంట్లోనే మనం చూసుకుందాం. చిన్న చిన్న విషయాల్లో మనం ప్రార్థన చేస్తాం, పడిపోతాం. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, దేవా నేను చిన్న చిన్న విషయాలు పడిపోకుండా గెలుపొందే కృపను నాకు దయచేయండి. ప్రభు అన్నారు, నీ బలహీనతలో నా బలమిస్తాను, నా కృప నేను నీకు ఇస్తానని ప్రభు చెప్పారండి. మన సొంత శక్తి చేత మనము దేన్ని కూడా జయించలేమని రోమాపత్రిక 7:15లో పౌలు గారే రాశారు కదా. సో నేనేం చేయాలి? అది చేయలేకపోతున్నాను. కానీ ఏమడగాల? ఈ శరీరమును, దృష్టి వ్యామోహమును జయించే శక్తి, దాని కొరకే ఉపవాసం, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడానికి మనము ఏం చేస్తున్నామండి? ఉపవాసం ఉంటున్నాం. కాబట్టి ప్రభు అంటున్నారు, ఇక్కడ మనం చూస్తాం 7 సంఘాలతో చెప్పినప్పుడు, మరి మొదటి సంఘం ఎఫీషియతో చెప్పినప్పుడు, ఎఫీషియల్కి చెప్పినప్పుడు ఏమన్నట్టు ఎఫెసు సంఘంతో 2:5లో మనం చూస్తాం, మీరు ఎంత భ్రష్టులైతారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని మారు మనసు పొందండి. గుర్తుకు తెచ్చుకొని మారు మనసు పొందాలంటాడు. ఎంత భ్రష్టులమైపోయాము, ఎంతగా దేవునికి ద్రోహం, ఎంతగా ఎండిపోయాము, ఎంతగా శరీర వాంఛలకు మమ్మల్ని లొంగిపోయాము, జ్ఞాపకం తెచ్చుకొని మీరు అక్కడి నుంచి లేవాలి కదా. సో ఆ విధంగా మనం 7 సంఘాలకు చూసినప్పుడు దేవుడు చెప్తారు, మీరు మరణించే వరకు మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండండి, శరీరమునకు మీరు లొంగిపోకండి, జయించేవారిగా నేను జయించాను, మీరు కూడా జయించాలి. జయించే శక్తిని ప్రభువే మనకి ఇస్తారని మనం చదువుతున్నామండి. కాబట్టి పెర్గమ సంఘంతో అంటున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి, లేకపోతే నేనే త్వరలో మేము చేరి నా నోటి నుండి వెలువడు ఖడ్గముతో వారితో యుద్ధం చేస్తాను. కనుక మీరేం చేయాలి? జయించే వారికి బహుమానం ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నామండి. ఏ బహుమానం అంటే వారికి జయమునొందిన వారికి దాచబడిన మన్నాలో భాగము, ప్రతి వ్యక్తికి ఒక తెల్లని రాతి పలక, దానిపైన ఒక కొత్త నామము.
ఈ బహుమానములన్నిటి మీద మన దృష్టిని ఉంచుకొని ఈ లోకాన్ని మీద ఆశల మీద వదిలివేసినప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలంటండి, పరలోకం మీద. మీరు యేసుక్రీస్తుతో పాటు మరణించారు, మనకి లోకానికి సంబంధం లేదు, దాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు నీకు జయము కలుగుతుంది. కనుక హృదయ వాంఛలను మనము తీసివేయాలని చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ఒక 3 వ్యక్తులను ఏ విధంగా వారు ఆ యొక్క శోధనలను వారు జయించారు, శరీర క్రియలను వారు జయించి ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నారో మనం ధ్యానిస్తామండి. మొదటి వ్యక్తిగా మనము దానియేలుని చూద్దాము. దానియేలు గ్రంథానికి వెళ్దామండి. దానియేలు గ్రంథంకి వెళ్ళినప్పుడు అక్కడ 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, మరి దానియేలు వాళ్ళు వీళ్ళందరూ మనకు తెలుసు యూదులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది, నెబుకద్నెజరు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి వీళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు దానియేలు అతని స్నేహితులు కూడా ఉంటారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, బానిసలుగా తెచ్చిన వీళ్ళలో రాజవంశంకు చెందిన వారిని, తెలివైన వారిని, మంచి వారిని, యవ్వనస్తులని కొంతమందిని ఎన్నుకొని ఏమంటాడంటే, వీరందరినీ తయారు చేయండి. ఎందుకు తయారు చేయాలి, రానున్న కాలంలో తన రాజ్యంలో వారు తన భవనంలో, రాజభవనంలో వాళ్ళు పని చేయడానికని. అప్పుడు ఒక ఆజ్ఞ చెప్తాడు. ఏమని చెప్తారంటే, ఈ ఎన్నుకొనబడిన యువకులందరికీ దానియేలు 1:5లో మనం చూస్తాం. రాజు ఏమని చెప్తున్నాడంటే, ఆ ఎన్నుకొనబడిన యువకులకు రాజభవనము నుండే భోజనము, ద్రాక్ష సారాయము ఇవ్వవలెనని ఆజ్ఞాపించెను. చూసారు, ఒక ఆజ్ఞ, వాళ్ళది మాత్రమే తినాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అండి. మరి యూదులకు దేవుడు లేవీ కాండంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ యూదులకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమనిందంటే, అశుద్ధమైనవి తినకూడదు, ఏమి తినాలి ఏమి తినకూడదని లేవీ కాండం 11వ అధ్యాయంలో చదివినప్పుడు వాళ్ళు అవి తినకూడదు. అయితే ఇక్కడ రాజు ఆజ్ఞ ఏమంటే, రాజభవనం నుంచి వచ్చినటువంటి ప్రతిదీ, అది అన్యుల నుంచి వచ్చినది వాళ్ళు ముట్టుకోకూడదండి. మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యం మీకు గుర్తుందేమో 10వ అధ్యాయంలో కూడా మరి అక్కడ మనం చూస్తాం, పేతురు గారు మరి భోజనం చేయాలని ఆకలితో ఉండి ఇంకా సిద్ధం కాకపోతే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దర్శనం, పరలోకం నుంచి ఒక దర్శనం వచ్చేస్తుంది కదా. ఆ దర్శనంలో ఏం చూశాడో, ఆ చెంగులు ఏమొస్తాయండి, జంతువులు వచ్చినప్పుడు ఆయన అంటాడు, దేవుడు అంటాడు, ఇవన్నీ చంపుకొని తిను అంటే పేతురు అంటాడు, లేదు ప్రభా, నిషిద్ధమైనది అశుద్ధమైనది ఏది నేను ముట్టుకోను అని మనం చదువుతామండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మరి మనం చదివినప్పుడు అక్కడ 16వ వచనంలో ఏమంటుందంటే, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ముట్టుకోను అని అక్కడ పేతురు కూడా చెప్పారు కదా. కాబట్టి యూదులు తినకూడదు. అప్పుడు చూడండి ఏ విధముగా మరి యొక్క దానియేలు చాలా మంచిది కదండి, రాజభవనం ఎంత మంచిగా చికెను, మటను, ఫిష్ ప్రతిరోజు అవన్నీ దొరుకుతాయండి, శ్రేష్టమైనది, ఎన్ని రకాలు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక నిర్ణయం తీసుకుంటున్నాడండి. ఏం నిర్ణయమో అక్కడ మనం చదువుదామండి. 8వ అధ్యాయంలో దానియేలు ఏమంటున్నాడంటే, దానియేలు రాజభవనం నుంచి వచ్చిన ఆహారములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదని ఎంచి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని, ఆ భోజనం అశుద్ధమైనది తిని నన్ను నేను అపవిత్రపరచుకోను. కాబట్టి నిన్ను ఏదైతే అపవిత్రపరుస్తుందో, ఏదైతే నీకు గీడు కలగచేస్తుందో దాన్ని ఏం చేయాలంట, నాకు అవసరము లేదని ఒక తీర్మానం తీసుకున్న వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారండి. ఉట్టిగా చెప్పేవాళ్ళు ఏం జరుగుతుందంటే, ప్రార్థన చేస్తారు, ప్రభా నేను ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, దేవా తీసివేయి ప్రభా, నా కన్నులను తాకు ప్రభా తీసి అంటారు. కానీ హృదయంలో ఇంకా వాంఛ ఉంటుందండి. ఆ వాంఛ మళ్ళీ పాపంలోనికి లాక్కొని పోతుందని మనము యాకోబు గ్రంథంలో చదువుతాం కదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, దుష్టవాంఛలచే తామే ఆకర్షించబడతారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆకర్షించబడకుండా తన్ను తాను నిర్ణయం చేసుకొని నాకు అవసరం లేదు, నేను తినను అని ఎప్పుడైతే ఆ విధంగా నిర్ణయించుకొని ఆ విధముగా తను ఆ యొక్క అశుద్ధమైనది తినకుండా తన్ను తాను సమర్పణ చేసినప్పుడు దేవుడు ఏం బహుమానం ఇచ్చారో అక్కడ మనం చదువుతామండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే 17వ వచనంలో దానియేలుతో పాటు 3 స్నేహితులు కూడా, మొత్తం వీళ్ళు 4 కదా, దానియేలు తర్వాత వాళ్ళ 3 స్నేహితులు, వాళ్ళ 3 కూడా ఏమనుకుంటారంటే, అశుద్ధమైనది తినకూడదని తమ్ము తాము పరిశుద్ధంగా ఉంచుకున్నందుకు దేవుడిచ్చిన బహుమానం అక్కడ చూడండి. దానియేలు 1:17లో మనం చదువుతున్నాం, దేవుడు ఆ 4 యువకులకు భాష యందును విజ్ఞానమందును తెలివిని నైపుణ్యమును దయచేసెను.
ఒక వరము దానియేలుకి ఎక్స్ట్రా ఇస్తున్నారు చూడండి. పైగా దానియేలుకు దర్శనములకును స్వప్నములకును అర్థం చెప్పు నేర్పును కూడా ప్రసాదించను. ఎప్పుడైతే మనము పరిశుద్ధపరుచుకొని దేవుని ముఖాన్ని వెదికినప్పుడు దేవుడు తన జ్ఞానము, బలము, పరిశుద్ధాత్మ అభిషేకము, వరములు, ఫలములతో నింపుతారు. అది దైవీకమైనటువంటి వరాలండి. ఆ వరాలు రావాలంటే మనం ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగిని మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మన శరీరమును అపవిత్రపరిచినప్పుడు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తాం. దాని ద్వారా దేవుని కృప మనం పొందుకోమండి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ యొక్క శరీర వాంఛలను తృప్తిపరచట్లేదు. మనం చదువుతాము రోమీల పత్రిక మనము 13వ అధ్యాయంలో 12-13 వచనాలు ఈ విధంగా చదువుతున్నాము. రాత్రి సమయము ముగియవచ్చింది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులు ఇక మనము మానివేయాలి. ఎందుకు? మనందరికీ తెలుసు అంత్యకాలం సమీపించింది. మనందరికీ తెలుసు ఎన్నో భయంకరమైన రోగాలు, బంధకాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంట? పగటి వేళ పోరాటం మొరచుటకు మీరు ఆయుధములు ధరించండి. వెలుతురులో జీవించే ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండాలంటే వెలుతురులో జీవించే ప్రజలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మరి చీకటికి చెందిన పనులు ఏంటివి? అక్కడ రాయబడ్డాయి చూడండి. వినోదముతో కూడిన విందులు కానీ. దానియేలు ఆ వినోదంలోకి వెళ్ళలేదండి. తిని త్రాగి రాజభవనంలో అలాంటి పనులకు వెళ్లకుండా నేను అపవిత్రపరచుకోనని తన్ను తాను వేరుపరుచుకున్నాడు, తన్ను తాను కాపాడుకున్నాడు. త్రాగుబోతుతనము చూసారండి. విందులు, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. ఇవన్నీ కూడా త్యజించాలంట. త్యజించినప్పుడు ఏం జరుగుతుందంటే మనం దేవుని ఆలయంగా మారిపోతామండి. 14వ వచనంలో, కానీ ప్రభువైన యేసుక్రీస్తును మీరు ధరించి, ఏం ధరించాలంట? యేసుక్రీస్తును మనం ధరించాలి. మన కళ్ళల్లో యేసుక్రీస్తు, మన మాటలో సత్యం ఉండాలి అండి. మన నడకలో నీతి ఉండాలి. నీతి పనులు మనం చేసినప్పుడు మనం యేసుక్రీస్తుని ధరిస్తామని కొలస్సీలకు రాసిన పత్రికలో 3:12 చాలా బాగుంటుందండి. మీరేం ధరించాలి? కనికరమును ధరించండి, దయను ధరించండి, ఓర్పును ధరించండి. మనం ధరించవలసిన బట్టలు క్రైస్తవులకు ఇవ్వబడ్డాయండి. ఇక్కడ అంటున్నాడు, మీరు క్రీస్తును ధరించి మీ శరీర ఏచ్ఛలను తృప్తిపరచుటలో, మీ శరీర వాంఛలను తృప్తిపరచటలో మీ శ్రద్ధను మానివేయండి. ఆ బయటికి రాండి అని అక్కడ మనం చదువుతున్నామండి కదా. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపరచుకోవాలని మనం చూస్తున్నాం. అందుకే పునీత పౌలు గారు కూడా ఎలా సమర్పిస్తారండి? 1 కొరింథీ 9:27లో పునీత పౌలు గారు ఒక మాట రాస్తారు. ఏమంటారంటే, ఇతరులకు నేను బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండా ఉండుటకై నా శరీరం నలగగొట్టుకొని నేను దేవుని సన్నిధిలో నిలబడుతున్నాను. అంటే ఇతరులకు మన ఇతరులకు చెప్పడం చాలా ఈజీ అండి మాకు కూడా. కానీ నా నాలుక నేను అదుపులో పెట్టుకోవాలి. నేను కూడా నా కళ్ళను ఆధీనంలో తీసుకొని రావాలి. నేను కూడా ఏం చేయాలంట? ఏం చేయమన్నాడండి? నేను భ్రష్టుడను కాకుండుటకై నలగగొట్టుకోవడం అంట. నలగగొట్టుకోవడం అంటే ఏంటంటే ఆ వాంఛను తీసివేయడం, ఆ వాంఛను జయించడం. జయించిన వారికి బహుమానం. మనం జయిస్తున్నామా? వాంఛ వచ్చినప్పుడు, కోరిక వచ్చినప్పుడు అలాంటిది మనం జయిస్తున్నామా? పడిపోతున్నామా? పడిపోతే ఏం జరుగుద్దండి? మనం చూస్తాం, ఏశావు పడిపోతాడు కదా. తిండికి ఒక్క పూట తిండి కోసం ఏశావు పడిపోయారంట. అలాంటి స్థితికి మనం వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి? ఎఫీషియలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నామండి. అక్కడ ఏం చేయాలని రాయబడి ఉందంటే చక్కగా ఏమంటాడంటే, మీరు మద్యంతో మత్తిలకండి. మనం చదువుతామండి. ఎఫీషియలకు రాసిన లేఖలో మనం చదువుతాం 5వ అధ్యాయం 18లో, మద్యముతో మీరు మత్తిల్లకండి. దానియేలు మద్యముతో మత్తిల్లకూడదని నిర్ణయం చేసుకున్నాడండి. పౌలు గారు మద్యముతో మత్తిల్లకుండా తన శరీరము నలగొట్టుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి వారు దేవుని చేతిలో పవిత్రమైన పాత్రలుగా వారబడ్డారు. అదే మన ఉపవాసమై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దానికి బదులుగా మీరేం చేయాలి? ఆత్మపూరితులై ఉండండి. ఆత్మతో నింపబడం అంటే ఏంటి? ఇక్కడ 19వ వచనంలో క్లియర్గా చెప్పబడింది. ఆత్మతో నింపబడితే ఒకరితో ఒకరు మీరు కీర్తనలు, ఎప్పుడు చూసినా నీ నోటిలో దేవుని స్తుతి ఉండాలి. దేవునికి వందనాలు చెప్పే వ్యక్తిగా ఉండాలి. పవిత్ర గీతములతో సంభాషించుడు, హృదయపూర్వకంగా ప్రభువునకు ఏం చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతి మీరు చెల్లించాలంటండి. ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు దేవుని గురించే మాట్లాడండి. దేవుని వాక్యాన్ని మాట్లాడండి. దేవుడు చేసిన అద్భుతాలే మీరు మాట్లాడండి. శరీర మాటలు మానివేయండి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ మిమ్మల్ని అపరిశుద్ధపరుస్తాయి.
అపరిశుద్ధపరిచేదంతా కూడా మనం ఏం చేయాలండి, శరీర వాంఛలను మనము తీసివేయాలి, తృప్తిపరచకూడదు. తినుట త్రాగుట దేవుని రాజ్యము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఒసగు శాంతి సమాధానము. రోమాపత్రిక 14:17. 10 సార్లు చదవండి ఆ వాక్యాన్ని. ఏమనుందండి? తినుట త్రాగుట దేవుని రాజ్యం కాదు. మరి దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చదువుతున్నాం, పరిశుద్ధాత్మ ఒసగు నీతి శాంతి సమాధానం. నీతిగా ఉన్నామా, సమాధానంగా ఉన్నామా, ఈ సంతోషం మనలో కనపడుతుందా? అది ఈరోజు మనకు రావాలని ఉపవాస ప్రార్థన మనం చేసుకుందామండి. మనం 2 వ్యక్తిగా అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరెవరు జయించారో చాలామంది జయించారండి. శరీర వాంఛలను జయించారు కదా. ప్రతి ఒక్కరు కూడా జయించిన వారందరికీ దేవుడు ఏమిస్తారంట? బహుమానం మీకుంది. కాబట్టి చిన్న చిన్న శోధనలను మనం జయించడానికి తీర్మానం చేసుకొని రోజుకొకటన్నా జయించండి. ఒక్కటేసారిగా పైన ఒక్కొక్కటి మనము జయించవచ్చు. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి జయించిన వ్యక్తి, బహుమానం పొందుకున్న వ్యక్తి గురించి మనము నెహెమియాని చూద్దామండి. నెహెమియానికి మనందరికీ తెలుసు. నెహెమియా ఏం చేసిన, నెహెమియా గ్రంథంలో అక్కడ ఆయన ఏం చూస్తున్నాడంటే, మరి అక్కడ విన్నాడు ఏమని, ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి ప్రవాసం నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాకారములన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, ద్వారములు అగ్గితో కాల్చబడి ఉన్నాయి, భయంకరమైన స్థితిలో వారు ఎదుర్కొంటున్నారు, వేదనతో ఉన్నారు, కూలిపోయిన స్థితిలో ప్రాకారములన్నీ కూలిపోయి ఉన్నాడని విన్నప్పుడు చాలా బాధపడి లోపల భారంతో ప్రార్థన చేసి రాజు దగ్గర మరి అనుమతి తీసుకొని ఆ యొక్క గోడలు కట్టడానికి వెళ్తాడు. మనం చూస్తాము అతడు ఎంతో సమర్పణతో ఆ కూలిపోయిన గోడలన్నీ తనతో పాటు అందరూ కూడా కలిసి ఆ గోడలన్నీ కడతారండి. కట్టేటప్పుడు ఆయనని రాజు ఏం చేస్తారంటే, ఆయనను అక్కడ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి ఆయనని గవర్నర్గా ఉంచున్నట్టుగా మనము 5వ అధ్యాయంలో నెహెమియా 5:14 మనం ఏం చూస్తున్నామంటే, రాజు నన్ను యూదా రాజ్యమునకు అధికారిగా నియమించిన 12 ఏళ్ళు. చూసారండి, ఎన్ని ఏళ్ళంట? 12 ఏళ్ళు, 12 సంవత్సరాలు ఆ యొక్క యూదా రాజ్యానికి నన్ను గవర్నర్గా రాజు పెడతారండి. ఎందుకు? ఆ యొక్క గోడలన్నీ కట్టడానికి అధికారం అన్నమాట, అధికారం కోసం ఇస్తారు. అనగా అక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేనును నా బంధువులను ప్రజల నుండి అధికారికి లభించవలసిన భోజన వేతనములను మేము ముట్టుకొనని వారము కాదు. అంటే చూడండి ఏం చెప్తున్నాడంటే, మరి యొక్క గవర్నర్గా ఉన్నప్పుడంట గవర్నర్కి అయ్యే ఖర్చు ప్రజల దగ్గర నుంచి వారు తీసుకోవాలంట. ఏ ఖర్చు, తినడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ తర్వాత నాకు అనంట ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేవారంట. ఇక రాయబడింది 15లో, నాకు ముందు అధికారులుగా పనిచేసిన వారి అన్నపానీయముల కొరకు ప్రజలండి రోజు 40 వెండి నాణ్యములు వసూలు చేసి వారిని వేధించేవారంట. వాళ్ళని వేధించి డబ్బు తీసుకున్నారంట. అక్కడ చూస్తున్నామండి. అలాగా వారి సేవకులను కూడా ప్రజలను వాళ్ళు పీడించి చేశారు. కానీ నేను చెప్తున్నాడు చూడండి, దేవునికి భయపడి అట్టి దుష్కార్యములు చేయనైతిని. ఏం చేశారంటే, ప్రజలను పీడించి వాళ్ళు డబ్బు తీసుకున్నారు. అది తీసుకోవచ్చు, ఎందుకంటే తీసుకునేటువంటి రాజే చెప్తాడు తీసుకోమని. కానీ ఆయన అంటున్నాడు తీసుకోవచ్చు, అయినను నేను తీసుకొనలేదు, ప్రజలు నేను పీడించలేదు. ఎందుకు? నేను దుష్కార్యములు చేయలేదు, దేవునికి భయపడి ఉన్నాడంటాడు. అదే ఉపవాసం అంటే, మీరు ఇతరులను పీడించకుండా. యెషయా గ్రంథం 58లో కూడా మనం చదువుతాం కదండి. మనం ఒక పక్క ప్రజలను పీడిస్తూ మన ఉపవాసం ఉంటే దానికి జవాబు రాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ప్రజల దగ్గర నుంచి ఏ డబ్బు తీసుకొని పోగా ఏం చేస్తున్నాడు? ఏ విధంగా జయించాడు? జయించిన వారికి ఏం జయించాడండి? ఇక్కడ తన పని దగ్గర లంచము తీసుకోకుండా నీతిగా నిజాయితీగా పని చేయడం ఆయన చేసి జయించిన వానికి, ఇక్కడ చూసారండి, జయించిన వానికి, శోధనను జయించిన వారికి డబ్బు విషయంలో మనం పనిచేసే దగ్గర లంచము కానీ పనిచేసే దగ్గర సరిగా పని చేయకుండా ఉన్నా కానీ అక్కడ 16వ వచనంలో నా శక్తినంతటిని దారపోసి గోడ కట్టారంట. తన శక్తినంతటిని దారపోసి కట్టాడు. మనం కూడా నీ శక్తిని అంతటిని ఉపయోగించి నిజాయితీగా నువ్వు ఉన్న పనిలో నువ్వు పని చేస్తే స్వల్ప విషయాలు నమ్మకంగా ఉంటే దేవుడిస్తారు. జయించిన వానికి అంటే డబ్బుకి లోబడకుండా ఏం చేశాడండి? జయించాడు. ఆ విధంగా జయించి నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీతిమంతునికి బహుమానం కలుగుతుందని ఇక్కడ మనం చదువుతున్నామండి. అలాగే మనం చూసినప్పుడు అక్కడ మనం చదువుతాము. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి. ఆయన ఎవరు అంటే ఎలీషా ప్రవక్త కదా. ఎలీషా ప్రవక్త కూడా ఏం చేస్తాడు? ఎలీషా ప్రవక్త
ప్రవక్త దగ్గరికి 2వ రాజుల గ్రంథంలో మనం చదువుతామండి. నయమాను గురించి మనము చదువుతూ ఉన్నామన్నమాట. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 27 వరకు మనం చదువుతాము. అక్కడ ఏం జరుగుతుందంటే నయమానికి కుష్ఠవ్యాధి. అప్పుడు ఏం చేస్తాడు నయమాను యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట. అడిగి ఏమంటాడంటే నాకు స్వస్థత చెయ్యి అంటే ఎలీషా ప్రవక్త అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు నీ శరీరము సంపూర్ణంగా స్వస్థత పొందుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు నయమాను ముందుగా అంటాడు, అదేంటి మీ ప్రవక్త బయటకు వచ్చి నా మీద చేయబెడతాడు అనుకున్నాను, రాలేదు అన్నప్పుడు తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని ఆ సేవకులు చెప్పినప్పుడు వెళ్ళి యోర్దాన్లో అక్కడ మునుగుతాడండి. 7 సార్లు ఎప్పుడైతే యోర్దాన్లో మునిగినప్పుడు ఆయన శరీరం అంట పసిపిల్లవలే పరిశుద్ధంగా శుద్ధి పొంది నార్మల్గా ఆ శరీరము శుద్ధి పొందుతుంది. అప్పుడు ఈ యొక్క నయమాన్ ఏం చేస్తాడంటే కృతజ్ఞతగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి కానుకలు ఇస్తాడు. చూడండి 16వ వచనము. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఈ లోకంలో ఇజ్రాయేల్ దేవుడు తప్ప మరొకరు లేడు, దయచేసి నేను తెచ్చిన ఈ కానుకలన్నిటిని కూడా తీసుకోమని ఇచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. కానీ ఎలీషా ప్రవక్త, నేను కొలుచు సజీవుడైన యావే తోడు, నీ కానుక లేవియు నాకు అక్కరలేదు. చూసారండి, నామాను ఎంత బ్రతిమిలాడినను అతడు కానుకను అంగీకరించాలి. తన హృదయంలో కానుక మీద కోరిక లేదు, తన హృదయంలో ఈ లోక డబ్బు మీద ఆశ లేదండి. ధనము సర్వ అనర్థములకు నాశనం అని మనం చదువుతున్నాం. ఈ డబ్బు వల్లనే అనేక మంది కుటుంబాలలో కొట్లాటలు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, కోర్టు కేసులు, అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారండి. మనం టీవీలలో కూడా చూస్తున్నాం కదా, అది చూసినామంట. ఏమని చూసినామండి, ధనం అన్నదంట అనేకమైన అనర్థములకు దారి తీయను. కాబట్టి ఎలీషా ఏం చేశాడండి, ధనాశను జయించాడు. నాకు అవసరము లేదు, యావే తోడు, నేను ముట్టుకోను. ఒక తీర్మానం చేసిన వారికి దేవుడు జయం ఏమిస్తారంట, జయించిన వారికి బహుమానం. కనుక మనము జయించేవారిగా ఉన్నామా, పడిపోయేవారిగా ఉన్నాం? పడిపోతే లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభం ఏంటి? అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు గేహాజీ పడిపోయాడు కదా. గేహాజీ ఏం చూశాడండి, ఆయన తెచ్చినటువంటి సంచులు డబ్బులు చూసి ఏం చేశాడంట, చెప్పకుండా యజమానుడికి అంటే ఎలీషా ప్రవక్త చెప్పకుండా వాళ్ళ వెనుక పరిగెత్తి అంటాడు, అయ్యా మా యజమానికి చుట్టాలు వచ్చారు, కొంచెం ఇవ్వమంటున్నాడని, యజమానుడు ఇవ్వమంటున్నాడని చెప్పి అబద్ధం చెప్పి ఏం తీసుకొచ్చుకుంటాడంటే ఆ డబ్బు వారి దగ్గర తీసుకుంటాడనమాట. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక మాట అంటాడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, గేహాజీతో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఏమంటున్నాడంటే అతడు, నువ్వు వెళ్ళి అతన్ని రథము దిగి కలుసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదనుకుంటివా? నీవు డబ్బు, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు సంపాదించుకునే సమయమా ఇది? నువ్వు ఆత్మను పొందుకొని ఆత్మతో నింపబడి పరలోకానికి వెళ్ళే సమయం ఇది ఆయన హెచ్చరిస్తాడండి. ఇంకొక మాట అక్కడ 27లో ఏం జరుగుతుందంటే ఏమంటాడు చూడండి, దానివల్ల డబ్బు వెంత పరిగెత్తినందుకు ఏం జరిగిందండి, అబద్ధం చెప్పి ఆత్మకు బదులుగా డబ్బును కోరుకొని అబద్ధంతో సంపాదించినందుకు ఒక శాపం ఆ కుటుంబం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 27వ వచనంలో, నామానుకు సోకిన కుష్ఠము తరతరముల వరకు నీ వంశీయులను పీడించునుగాక. చూసారండి, అలాంటి శాపం మనం తెచ్చుకోకూడదు. జయించే వారిగా వచ్చిన శోధనను, దృష్టి వ్యామోహము, లోక డంబమును గురించి, అలాగే మనం ఏం చేయాలంటండి, కన్నులకు కనిపించినదంతా కూడా శారీరక వ్యామోహములను మనము జయించాలి. జయించిన వారికి దేవుడేమిస్తారు, బహుమానం ఇస్తారు. కానీ జయించని వారికి ఎలాంటి శిక్ష గ్యాస్కి పడిందో అలాగా మనం కూడా పడకుండా మనల్ని మనము కాపాడుకుందాము. మరి 3వ వ్యక్తిగా, జయించిన వ్యక్తిగా మనము యోబుని గమనించినట్లయితే యోబు ఒక తీర్మానం తీసుకున్నాడు. యోబు గ్రంథం 31:1లో మనం ఏం చేస్తున్నామంటే యోబు అంటున్నాడు, నా కన్నులతో ఏ స్త్రీని కూడా మోహ తలంపులతో చూడను అని నా కన్నులతో నేను నియమము చేసుకుంటుని. తన కన్నులతో ఒక నియమం చేసుకున్నాడు. ఏ స్త్రీని కూడా మోహ తలంపులతో నేను చూడను అని ఏం చేశాడంట, నిర్ణయం చేసుకున్నాడంటండి. కాబట్టి ఆ యొక్క మోహం ఏం చేస్తుంది, మనిషిని గుడ్డితనముగా చేసి భోగలాలసత్వము, మోహం, వ్యభిచరించకండి. వ్యభిచారం ఏం చేస్తుందంట, మనిషి శరీరమును మలినం చేస్తే దేవుడు అన్నాడు, ఎవరైతే ఈ శరీరాన్ని ధ్వంసం చేస్తారో నేను వారిని ధ్వంసం చేస్తాను. మోహం అన్నది ఏం చేస్తుందంటే మన శరీరంను మలినం చేస్తుంది. కనుక మనం
మనం ఆ తలంపులతో పడకుండా ఉండాలంటే మన కన్నులను దేవునికి సమర్పణ చేయాలి. ప్రతిరోజు అడగాలి, ప్రభువా నన్ను నీ రక్తంలో కడగండి, మన కన్నులను కడగండి, నా తలంపులు కడగండి, నాకు ఇలాంటివి వస్తున్నాయి ప్రభా అని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే తన రక్తంలో మనల్ని శుద్ధి చేస్తారు. యేసు రక్తం దేనికోసము చిందబడింది, మనం పోయిన వారంలో చెప్పాను కదండి. ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలగజేస్తుంది. యేసు రక్తం ద్వారా మోహ తలంపులు, కోపము, వీటన్నిటి నుంచి మనకు విముక్తి కలగజేశాడు యేసు ప్రభు. కనుక యేసురయ్యా నీ రక్తంలో నన్ను కడగండి, నా శరీరం, నా మనసు, నా ఆత్మ. ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు సమర్పణ చేసి జయించే వారిగా ఉండాలండి. పడిపోయకూడదు. ఒకవేళ బలహీనత ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాల, ప్రభా ఈ బలహీనత నాలో ఉంది. ప్రభు అన్నాడు, మీ బలహీనతలో నా బలమిస్తాను, మీరు అడగండి అంటున్నారు. దేవుడు మనకి ఇస్తారండి. మన సొంత శక్తి చేత మనం జయించలేము. అందుకే పరిశుద్ధాత్మను మనకిచ్చారు. ఈ పరిశుద్ధాత్మ నీవుకు కంట్రోల్, మనం ఏమంటే ఆశ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ మనకిచ్చి మనం పడిపోకుండా కాపాడతాడు. అందుకోసమని ఆయన అంటున్నాడు, నా కన్నులతో నేను నియమం చేసుకున్నాను అంటున్నాడండి. కాబట్టి క్రీస్తు యేసుకు చెందినవారు, గలతీయులకు రాసిన లేఖలో 5:24 ఏముందంటే, క్రీస్తు యేసుకు చెందినవారు తమ శరీరములను వ్యామోహములను ఏం చేశారంట, సిలువకేసి కొట్టివేశారంటండి. అంటే కొట్టివేయడం అంటే ఏంటంటే దేవునికి సమర్పణ చేయడం, దేవుని దగ్గర ప్రార్థన చేయడం. యేసు రక్తంలో మనం కడగబడాలి. రెండోది వాక్యం. దావీదు అంటాడు, నేను పాపంలో పడకుండా ఎలా ఉంటానంటే వాక్యము ధ్యానించుట ద్వారా. కీర్తన 119:11 మనం చదువుతాం. రోజు 3 అధ్యాయాలు చదవండి. ఆ వాక్యము మిమ్మల్ని శుద్ధి చేసి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకు విడుదల ఇస్తారండి. కాబట్టి మనం చూస్తున్నాము మరి యావేలు గ్రంథంలో 2 ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే ఇలాంటి బంధకాల నుంచి మనము విడుదల పొందుకుంటాము. అంతే మాత్రం కాదండి, పడిపోయినను తిరిగి మళ్ళీ లేవచ్చని మీకా గ్రంథంలో మనం చదువుతామండి 7:8 కదా. ఏమంటాడు, పడిపోయిన వారు లేవలేరా? లేస్తారు. ఒకవేళ మనం పడిపోయామనుకోండి, ఎక్కడెక్కడ పడిపోయామో బలహీనతల వల్ల, ఈ ఉపవాస దినాలు దాని కొరకేనండి. మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీటితో పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు మళ్ళీ పరిశుద్ధతనిస్తారు. దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు పాపం చేసిన దేవుడు మన్నించారు కదండి. అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా మన్నిస్తాడు. పేతురు యేసుప్రభుని తెలవదని బొంకాడు. యేసుప్రభు పేతుర్ని మన్నించి మళ్ళీ రాయిగా మూల స్తంభముగా మార్చిన అదే యేసుప్రభు నిన్ను నన్ను మళ్ళీ మొదటి స్థాయికి తీసుకొని వస్తారండి. ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు. ఒకటి మిమ్మల్ని మీరు ఉపవాసముతో నా వద్దకు తిరిగి రండి. అప్పుడు దేవుడు మళ్ళీ మనం ఏం పోగొట్టుకున్నామో మీరు హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందండి అంటున్నారు. కాబట్టి మనం మారు మనసు పొంది ఉపవాసం చెంది జయించే వారికి బహుమానం ఉంది. పడిపోయేవారు నరకంలోకి వెళ్ళిపోతారు. అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, జయించు వారికి నేను మీకు బహుమానం ఇస్తానని చెప్పారు ప్రభా. ఈరోజు మేము ఎక్కడెక్కడైతే ప్రభా జయించలేక, ఏ శోధన జయించలేక మళ్ళీ పడిపోతున్నామో మీరన్నారు, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమవుతుందని. ఈ సమయంలో ఎవరెవరైతే కన్నీరు కారుస్తూ తండ్రి నాకు నీ శక్తి కావాలయ్యా, మళ్ళీ పడిపోతున్నాను, ఒక పక్క ప్రార్థన, ఒక పక్క మళ్ళీ పడిపోతున్న బలహీనతలో కొట్టిమిట్లాడుతున్నానని అడుగుతున్న ప్రతి బిడ్డకు రాజా ఈరోజు నీ యొక్క బలము దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపమని, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి కాడిని విర్రగొట్టి ప్రతి బిడ్డను ప్రభా అనేక బలహీనత నుంచి విడిపించి శోధనను జయించే వారిగా ఉండునట్టుగా మీ కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. దేవుడు ఈరోజు శోధనను జయించేటువంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. రోజు మనము జయించేవారిగా ఉందుముగాక. ఆమెన్.